మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ జోరందుకున్న ప్రచారాలు, అభ్యర్థి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తమ వ్యక్తిని గెలిపించుకోవడానికి ప్రజల్లోకి దూసుకుని పోతున్నారు. పొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు సీనియర్ నాయకులు. కొత్తపల్లె పంచాయత్ సర్పంచ్ కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. పొద్దుటూరు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎంత మేరకు అభివృద్ధి చేశారు? రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇట్లాంటి నాయకుడు ఎవరు లేరు అనేది ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ అంటున్నారు. అవునా, ప్రొద్దుటూరు డెవలప్ అయిందంటే గతంలో వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే 25 ఏళ్ళు ఉన్నాడు. ఆయన తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇండ్లు హౌసెస్ అయితేనేమి, ఇంకా ఏమైనా గానీ చేశారు. ఈయన కూడా జగన్ సార్ ఉన్నప్పుడు కూడా కొన్ని చేశాడు. ఆ డెవలప్మెంట్ కంటే ఆయన డెవలప్మెంట్ ఎక్కువ అయ్యాడు. ప్రొద్దుటూరు డెవలప్మెంట్ చేసేదానికంటే ఆయన స్వలాభంగా కోసం డెవలప్ అయ్యాడు. ఏ దాంట్లో చూసినా కమిషన్లు, ఎక్కడ చూసినా ఇప్పుడు ఉదాహరణకు విజయ్ కుమార్ థియేటర్ దగ్గర చాలా డబ్బులు వస్తున్నాయి మున్సిపాలిటీకి. అవన్నీ కొట్టేసి ఇప్పుడు 40,000 50,000 వస్తుంది. ఏదో సుందరంగా కట్టాని వాళ్ళే ఏది చేయాలన్నా 2-3 తప్ప ఎవరు పని చేసేటటువంటి కాదు. వాళ్ళే పని చేయాలా, వాళ్ళే డబ్బులు తీసుకోవాలా. పని చేసిన దాంట్లోకే పనులు తీసుకొని రూపురేఖలు రుద్ది బిల్లులు పెట్టుకోవడం సహజం. అది డెవలప్మెంట్ చేయడం. సీనియర్ నాయకులు కొన్నేళ్లుగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పైన అనేక విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు ఈ ఎన్నికల్లో ఏమైనా ఉపయోగపడతాయా? ఖచ్చితంగా వాస్తవాలకు తగ్గట్టుగానే ఉన్నాయి ఆ విమర్శలు. విమర్శలు ఆయనకేమి కావాల్సి కానీ చెప్పినట్టు కాదు. ప్రతి ఒక్క విమర్శల్లో ప్రతి ఒక్క పాయింట్కు అర్థం ఉంది, పరమార్థం ఉంది. అలాంటిది ఖచ్చితంగా ప్రజలు చాలా అమాయకులు కాదు, మంచి తెలివైనటువంటి వారు. ఇప్పుడు ఈ రాబో రోజుల్లో చిన్న పిల్లలు కంటే ఇప్పుడు వచ్చిన 18 సంవత్సరాల నుండి ఓటింగ్ శాతం వచ్చినటువంటి వారంతా చాలా తెలివైనటువంటి వారు. వాళ్ళే కాదు, ప్రొద్దుటూరు ప్రజలంతా కూడా మంచి తెలివైన వాళ్ళు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఓట్లు వేయరా కసితో ఉన్నారు. ఆయన ఓడించి పెద్ద ఆయన గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. వర్గాలు ఉన్నాయి. టీడీపీ విజయానికి వర్గాలు ఏమైనా ఉపయోగపడతాయా, లేకుంటే విజయానికి ఏమైనా దోహదపడతాయా? టీడీపీలో వర్గాలంటే ఏమున్నాయి? ఇప్పుడు ఏం లేవు కదా. లింగారెడ్డి ఉన్నాడు. లింగారెడ్డి కూడా బాగా వచ్చాడు. ఆ పార్టీ కోసం పనిచేస్తాను, గెలుపు కోసం, ప్రతి ఒక్కరు గెలుపు కోసం కృషి చేస్తానన్నాడు. ఇంకొకపోతే ప్రవీణ్ ఉన్నాడు. ప్రవీణ్ కూడా మొన్న ఈ మధ్య కాలంలో అందరితో కలిసి పనిచేశాడు. అందరూ చేశారు. మేమే కొత్తగా వచ్చాము. మేము కూడా కసితో బాగా చేయాలా, మంచి మెజార్టీ ప్రొద్దుటూరులో తెలుగుదేశానికి మంచి మెజార్టీ తెప్పించాలనే సాయశక్తుల డే నైట్ పనిచేస్తున్నాము. ఖచ్చితంగా అది అన్ని మీరు అనుకున్నట్టు ఏమీ లేదు, భేదాభిప్రాయాలు లేవు. అందరూ కలిసికట్టుగానే చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైసీపీ నుండి ఈ రోజు కూడా మంచి నాయకుడు జయలింగారెడ్డి కౌన్సిలర్, వాళ్ళ భార్య కౌన్సిలర్, ఇతను కూడా మాజీ కౌన్సిలర్, చుట్టూ 2 వార్డులకు మెయింటైన్ చేసేగల శక్తి ఉన్నటువంటి వాడు. చాలా మధ్య వాటి తర్వాత ఈ రోజు మధ్యాహ్నం కూడా శేఖర్ యాదవ్ అని ఆయన కూడా చేరాడు. చాలా మంది వలసలు వస్తున్నారు, మంచి నాయకులు వస్తున్నారు. అక్కడ ఏదో ఒకరిద్దరు చేరితే కండవాలు కప్పుకుంటే మొత్తం ఆ ఏరియా అంతా ఖాళీ అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ దాదాపు ఎంతమంది పెద్ద పెద్ద మంచి నాయకులైనా కూడా బాగా సంతోషంగా వస్తున్నారు, అభిమానంగా వస్తున్నారు. అక్కడ డబ్బులు పెట్టి వస్తున్నారు తప్ప అభిమానంగా ఎవరు రావడం లేదు. వాళ్ళు దాదాపు 20 నుంచి 25,000 ఓట్ల మెజార్టీతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గెలుస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా గెలుస్తాడు. పొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ విజయానికి అనుకూల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎక్కడ చూసినా రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పెద్ద అంటే ఆయన ఏది మంచిగానే ఉంటాడు, కానీ ఏది స్వలాభం కోసం చేయడు. ప్రజల కోసం ఏదైనా పని చేయాలనే తపన ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఆయనే కనుక సంపాదించుకోవాలా, చేయాలని అంటే కనుక 100 కోట్లు సంపాదించుకోండి. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరంలోనే మన రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎంత సంపాదించాడు? 1000 కోట్ల పైన సంపాదించాడు అంటున్నారు. 1000 కోట్లు ఎట్లా సంపాదిస్తారు? పొద్దుటూరు ప్రజలందరూ కూడా వ్యాపారస్తులు అయితేనేమి, ముఖ్యంగా మార్కెట్లో పనిచేస్తున్నటువంటి ముస్లిం సోదరులు అయితే చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం తినేటందుకు టయానికి తిండికి డబ్బులు లేక కూడా చాలా అవస్థపడుతున్నారు అక్కడ పని చేసుకునేటువంటి వాళ్ళు. దానికి కారణం ఈయనే. రేపు వరదరాజరెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తారు, గవర్నమెంట్ వస్తుందని మేమందరం అనుకుంటున్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. వాళ్లకు మంచి న్యాయం జరుగుతుంది వరదరాజరెడ్డి గారు వస్తే. ఈయన వస్తే కనుక మొత్తం ఇప్పటికే చాలా మందికి కొత్త మార్కెట్ కడుతున్నటువంటి మార్కెట్ను చాలా మందికి అమ్ముకున్నాడని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి. దానికన్నిటికు స్థిరపడాలా, ప్రజలు బాగుపడాలా అని అంటే ఖచ్చితంగా వరదరాజరెడ్డి గారు గెలిచాలా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే ఆయన ఓడిపోవాలా. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధిస్తే
ఎటువంటి అభివృద్ధి పనులు చేపడుతుంది? ఖచ్చితంగా ప్రొద్దుటూరు పెద్దాయన అప్పుడు చేసినటువంటి 25 సంవత్సరాల పనికి వేరు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మంచిగా బాగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో, ఇప్పుడు ఉన్నటువంటి తెలివితో ఎక్కడైతే మంచి చేస్తే ప్రజలు మన్ననలు పొందుతారని చెప్పి కూడా తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా పొద్దుటూరు మార్కెట్ అయితేనేమి, బస్ స్టాండ్ అయితేనేమి, ఇంకా బయట రింగ్ రోడ్లు అంత, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎర్రగుంట రోడ్డు ఉంది, అయ్యప్ప స్వామి దేవాలయం కానింటి ఇక్కడికి సెంటర్ ఎర్రగుంట రోడ్డు, జమ్మలమడుగు రోడ్డు సెంటర్కు 100 మంది చనిపోయారండి. మరి ఈయన అభివృద్ధి చేశాడు అన్నాడు, దాన్ని డబుల్ రోడ్డు పేర్లేడా? ఒకటి బస్ స్టాండ్ అక్కడి నుండి ఎర్రగుంట రోడ్డు నుండి హాస్పిటల్ దగ్గర ఒక రోడ్డు వేశాడు, డబుల్ రోడ్డు వేశాడు, దాదాపు 10 కోట్లు తిన్నారని విన్నారు. ఇక్కడ 100 మంది చనిపోయారు. అక్కడ ఎర్రగుంట రోడ్డులో అయ్యప్ప స్వామి దేవాలయం కానింటి ఇక్కడ అది మరి వేయొచ్చు కదా. ఏం డెవలప్ చేశాడు? అది డెవలప్ చేసి పొద్దుటూరు డెవలప్ చేసే అని ఆయన అయితే అది ముఖ్యంగా మీరు చూసుకోండి. మేము చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. డబుల్ రోడ్ వేసే 100 మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళమైంది. అది కనపడలేదా? అది కాదా మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా కానీ డెవలప్మెంట్ చేయాలంటే అతనికి ఎంత లాభం వస్తుంది, దాంట్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనే తపనతోనే ఉంటారు. కానీ చేసి మంచిగా ప్రజలు మన్నన పొందాలనేది లేదు ఆయనకు. ఖచ్చితంగా రేపు 13వ తారీఖు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా మంచి 80% పోల్ అయితే దాదాపు 20-25 వేల ఓట్లు ప్రొద్దుటూరులో వరదరాజరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున మంచి మెజార్టీతో గెలుస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఆయన గెలిస్తే ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. చూశారు కదండి, శివచంద్రారెడ్డి అన్న మాటల్లోనే టీడీపీ విజయం ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఖచ్చితంగా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ జయంత్ గౌడ్తో భాష, సుమన్ టీవీ, ప్రొద్దుటూరు.